మన ప్రెసిడెంట్ గారు మామూలు శ్రీనివాస్ గారు సాధారణంగా ఆహ్వానిస్తున్నా అన్నయ్య అందరూ కూడా ఒకసారి చెప్పండి. శైలేందర్ గారికి కాళ్ళతోటి శ్రీనివాస్ గారు మీ స్వాగతోపన్యాసం. శేఖర్ అన్న రండి రండి ఒక్క నిమిషం మిత్రులారా, శేఖర్ గారు ఒక నిమిషం. ఈనాటి సమావేశం ఇప్పుడే కాదు, నేను కంప్లీట్ చేయలేదు. ఆన్లైన్ కూడా ఆఫ్ చేయవా అన్న? మీకు ఒక ఫ్లెక్సీ కొట్టించిన ఆ గోడ మీద ఏదైనా పార్టీకి ఉందామంటే ఒక ఓన్లీ టీఆర్ఎస్ గవర్నమెంట్గా పనిచేస్తున్నాం మొదటి నుంచి. టీఆర్ఎస్ పార్టీకి బాగుపడాలి, ప్రజలు బాగుపడాలి, ప్రజలు బాగుపడితేనే మాకు వెళ్ళాలంటే కేసీఆర్ అని మేము నమ్మినాం. అది నిజం కూడా చేసిన వాళ్ళు. ఇవాళ ఎక్కడన్నా తమ్ముతే చూస్తున్నాం. ఆ ఎల్ఎండి పోయింది. ఏమన్నా ఎవడన్నా కొత్తగా బిల్డింగ్ కట్టుకుంటే బోరింగ్ వేసుకునేటోడు, కానీ బోరింగ్ ఫస్ట్ టైం చూసినాం ఎండాకాలంలో మనందరూ బోరింగ్లో వేసుకున్నాడు. ఉన్న బోరింగ్ మాట్లాడినా, మా రాజన్న మాట్లాడినా, మా రంగన్న మాట్లాడినా, మా ప్రభాకరణ మాట్లాడినా, మా ఐలేంద్ర యాదవ్ మాట్లాడినా, గంగుల కమలాకర్ గొప్ప చేసిండు, అది చేసిండు, ఇది చేసిండు అంటే నాకు కొంచెం ఇబ్బంది పడుతున్నాను. ఎందుకంటే నేను చేసింది ఏం లేదు, నా బాధ్యత నేను నిర్వర్తిస్తాను, ప్రయత్నం చేస్తాను. నేను ఎన్నుకోబడిన ఎమ్మెల్యే, నా బాధ్యతను నేను నిర్వర్తించకపోతే ప్రజలకు ప్రజాప్రతినిధుల మీద నమ్మకం పోతుంది. ప్రజాప్రతినిధుల మీద కాదు, ప్రజాస్వామ్యం మీద, ప్రభుత్వాల మీద నమ్మకం కోల్పోతుంది. ఎవరు గెలిచినా కూడా ఇంతే కదా, మా ప్రాబ్లం సాల్వ్ కాదు కదా, ఎవరు గెలిచినా కూడా కరీంనగర్ ఇంతే కదా అని ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది. కాబట్టి అందుకే ప్రజాస్వామ్యం కాపాడాలంటే ఎమ్మెల్యే అంటాడు తన బాధ్యత నిర్వర్తించి పనిచేస్తే ప్రజా సమస్యలు చాలా వరకు సమస్య. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే మీరు మాట్లాడడానికి ఎగ్జాంపుల్ చెప్తాను. చాలామంది ఒకప్పుడు ఎమ్మెల్యే అంటే రాజకీయ నాయకుడు దొంగగా, అదే నా భూమి కబ్జా చేసింది కదా, నా ఇల్లు కబ్జా చేసిందని ఇదే మనం వినాడుతుండే. నేను పోయి ఒక సమస్య అంటే నన్ను డబ్బులు అడిగిందే, లంచం అడిగిందే అని చెప్పి ప్రజాప్రతినిధులు అంతే ఒకలాంటి 20 సంవత్సరాల క్రితం ఒకలాంటి యజ్ఞపావ్యం ఉండే ప్రజలలో. సరే అప్పుడున్న పరిస్థితి ఉండొచ్చు, కానీ ఈరోజు నేను మిమ్మల్ని చెప్తున్నా, మీ కుటుంబంలో ఒక 3 సభ్యులుంటే ఒకరిని ఉద్యోగం పెట్టి ఇంకొకరిని రాజకీయాలకు పంపండి. రాజకీయాలు అంటే గతంలో ఉన్న విధంగా కాకుండా రాజకీయాలు అంటే ఇప్పుడు బాధ్యతతో పనిచేసే నాయకులు ఎక్కువ మంది వస్తున్నారు, చదువుకున్న వాళ్ళు ఎక్కువ వస్తున్నారు, ప్రజలకు సేవ చేశారని ఒక బాధ్యతతోటే వచ్చే రాజకీయ నాయకులు. ఒక ఇంజనీర్ ఉంటాడు, ఇఫ్ ఏ ఇంజనీర్ ఫెయిల్స్, ఒకవేళ ఒక ఇంజనీర్ గిట్ట సివిల్ ఇంజనీర్ ఉంటాడంటే ఇఫ్ ఎన్ ఇంజనీర్ ఫెయిల్స్ ద బ్రిడ్జ్ మే బి కొలాప్స్. ఆ ఇంజనీర్ గిట్ట పనితీరు బాగా లేకపోతే, ఆ ఇంజనీర్ పనితీరు చక్కగా లేకపోతే ఆ బ్రిడ్జ్ మాత్రమే కూలిపోతుంది. బ్రిడ్జ్ మే బి కొలాప్స్. ఇఫ్ ఏ డాక్టర్ ఫెయిల్స్, ఒక డాక్టర్ గిట్ట ఫెయిల్ అయితే ఏ పేషెంట్ మే బి డై.
ఒక పేషెంట్ మాత్రమే చనిపోతాడు, ఒక పేషెంట్ మాత్రమే చనిపోతాడు. ఒక ఇంజనీర్ ఫెయిల్ అయితే ఒక బ్రిడ్జ్ కూలిపోతుంది, ఒక డాక్టర్ ఫెయిల్ అయితే ఒక పేషెంట్ చనిపోతాడు. ఇఫ్ ఎన్ పొలిటీషియన్ ఫెయిల్స్ ద సిస్టమ్ విల్ బి కొలాప్స్. ఒక రాజకీయ నాయకుడు ఫెయిల్ అయితే సిస్టమ్ మొత్తం కూలిపోతుంది, ప్రజాస్వామ్యం కూలిపోతుంది, ప్రజల మీద నమ్మకం కూలిపోతుంది. అందుకే ఈ రాజకీయ నాయకుడు ఒక ప్రజాప్రతినిధి అందరినీ ఆర్గనైజ్ చేసే వ్యక్తి కాబట్టి ఈ షుడ్ బి పర్ఫెక్ట్, అతను పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఆ రాజకీయాలకు వస్తున్నాయి. అందుకే జనరల్గా ఒకసారి ఉంటుంది, అరే మన కౌన్సిల్ ఎవరా గమల కమలాకర్, అరే ఏం పని చేస్తారో పోత పైసలు అని చెప్పి నెక్స్ట్ టైం రిటర్న్ చేసి చూడగొట్టాలని ప్రయత్నం చేస్తారు అందరూ. ఫస్ట్ మన భారతదేశం యొక్క మెంటాలిటీ అయితే నెగటివ్ మెంటాలిటీ. వాడు పని చేసిన కాదు, నెగటివ్ మెంటాలిటీ, నాకు నష్టం చేసాడు, వీళ్ళు ఎట్లా చేసి చూడగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడు ఆల్రెడీ ఎమ్మెల్యే కౌన్సిలర్ గెలిచింది కాబట్టి ఇప్పుడు బాధ్యత ఉంటుంది. కాబట్టి జనరల్గా ఫస్ట్ టైం గెలిచి ఈజీ, సెకండ్ టైం గెలిచి కష్టం. ఫస్ట్ టైం గెలవగానే గాలిలో వెళ్తాము, అవకాశం వెళ్తాడు. సెకండ్ టైం నీ పనితీరుతో గెలవాలి. కౌన్సిలర్ గెలిచాం, పని చేసుకున్నాం, శుభాషం తెచ్చుకున్నాం. రెండోసారి కార్పొరేటర్ గెలిచాం, ఫస్ట్ టైం గెలవని ఓడగొడతాం. రెండోసారి గెలిచినాం. 10 సంవత్సరాల జనరల్తో అందరికి న్యాయం చేయలేము, అందరికీ దేవుడకు న్యాయం చేయలేడు. మూడోసారి నిలబడతాం ఎమ్మెల్యేగా, ఎవరైనా పని చేసిన అందడంగా ఓపెన్ చేసే పరిస్థితి ఉంటుంది. కానీ భగవంతుని దయవల్ల నన్ను మూడోసారి ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలిపించిండు, సెకండ్ టైం ఎమ్మెల్యే, థర్డ్ టైం ఎమ్మెల్యే, 4వసారి ఎమ్మెల్యే గెలిపించిందంటే అందులో మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నందుకు మీ అందరికీ చేసి విమర్శిస్తున్నాను. 2 సార్లు కార్పొరేటర్, 4 సార్లు ఎమ్మెల్యే. బహుశా కరీంనగర్ జిల్లాలో ఎవరికి ఇంత గొప్ప అవకాశం రాలేదు. 2000 సంవత్సరం నుంచి సుమారు 26 సంవత్సరాలు ప్రజాపతి ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఆ ఎన్నికలలో గెలిచాను తప్ప కానీ ఓడగొట్టలేదు. ఎందుకంటే వీలైతే సహాయం చేస్తా కానీ నష్టం చేసే నాయకుడు నాకు కాదు. వీలైతే సహాయం చేస్తాం, న్యాయం చేయకూడదు, నన్ను అన్యాయం చేసే వ్యక్తులు కాదు. డబ్బులు అడిగి ప్రభాకర్ ఎన్నికలో ఉన్న డబ్బులు అడిగి సిస్టమ్ ఖరాబ్ చేసే నేచర్ లేదు. అవసరం ఉంటే రాజకీయాలకు తప్పుకుంటా కానీ తప్పు మాత్రం చేయాలని చెప్పి నేను నిర్ణయం చేసుకున్నాను. ఆ విధంగానే ఈరోజు మొదటిసారి గెలవంగానే, రెండోసారి గెలవంగానే ఈరోజు కరీంనగర్ నగరం ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దాం. నేను కూడా ఎమ్మెల్యే కాకముందు కరీంనగర్లో ఉన్న పుట్టి పెరిగింది. ఎట్లా ఉండేది ఆ రోడ్, ఎంత ఉంటుండే కరీంనగర్? ఇప్పుడు కాదు, కరీంనగర్ పుట్టినప్పటి 40-50 సంవత్సరాలు చూసినాం మనం. పెద్ద రోడ్డు ఉంటుంది కానీ సగమే డాంబర్ రోడ్ ఉంటుంది. ఆ సగం కూలిపోయి ఉంటుంది. అటు పక్కకు దూరంలో మోరి ఉంటుండే, ఆ మోరి సగం బండలు పలిగిపోయి ఉంటుండే. ఆ మోరికి ఉన్న డాంబర్ రోడ్డు మధ్యన మట్టి రోడ్ ఉంటుండే. ఆ మోర్లోకి వెళ్ళి పందులు వేసొచ్చి ఆ మట్టి రోడ్డు మొత్తం ఖరాబ్ చేస్తుంటే పక్కకు కుండి ఉంటుండే, ఆ కుండి పక్కకు చెత్త ఉంటుండే, చెత్త చుట్టూ కూడా పందిపోతుండే. ఇది 1 సంవత్సరం కాదు, 40-50 సంవత్సరాలు అట్లనే విషయం కరీంనగర్. కానీ మార్పు రావాలి అని చెప్పేసి మొదటిసారి ఎమ్మెల్యే, రెండోసారి ప్రప్రథంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉండేది. ఆ రోజు వేనా సార్ తెలంగాణ రాష్ట్రం కోసం కరీంనగర్ ఎంతో పోరాటం చేసింది. నా కరీంనగర్ 40-50 సంవత్సరాలే గదే కుగ్రామంగా ఉన్నది. ఎకరానికి 1 లక్ష 2 లక్షల కన్నా ఎక్కువ పెరుగుతలేదు. మరి మీరు కాన్సన్ట్రేట్ చేయాలి, ఇది కావాలి, నాకు ఇది ఏం కావాలని. కరీంనగర్ నేను సివిల్ ఇంజనీర్, రూపురేఖలు మార్చాలి. రోడ్ల మీద వంగిపోయిన పోలు ఉండద్దు, మట్టి రోడ్డు కనబడద్దు, పందుల సైరవేగం ఉండద్దు, ప్రజలకు కన్వీనియంట్ రోడ్స్ ఉండాలి. ఎంత కావాలన్నాడు? 350 కోట్లు కావాలన్నా. 350 కోట్లు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రప్రథంగా జియో నెంబర్ 4 కరీంనగర్ నగరం రావడం. కరీంనగర్లో కళాభారతి ముందట కేసీఆర్ గారు, దాని పేరే కేసీఆర్ కరీంనగర్ సిటీ రెనోవేషన్. కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదు, కరీంనగర్ సిటీ రెనోవేషన్ పేరు మీద ఆ రోజు స్టార్ట్ చేసాం. దాని తర్వాత కంటిన్యూ చేసుకుంటా మీరే కళ్ళ ముందు చూస్తున్నారు. కరీంనగర్లో కేబుల్ బ్రిడ్జ్ అంతా ఆశపడ్డాము. ఏదో హౌరాలో చూసినాం. సౌత్ ఇండియాలో ఫస్ట్ కేబుల్ బ్రిడ్జ్ తీసుకొచ్చినాం. దాని తర్వాత రివర్ ఫ్రంట్ అని తీసుకొచ్చినాం. కరీంనగర్లో సుమారు 1650 కోట్లతో అద్భుతమైన రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకున్నాం. ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వాలే కదా, కానీ ఇమీడియట్గా ప్రభుత్వాలు చేంజ్ అయిపోయినాయి. స్విచ్ ఆఫ్ చేసినట్టే మళ్ళీ ఎక్కడెక్కడ ఆగిపోయినాయి. ఇది కరెక్ట్ కాదు. ద డెవలప్మెంట్ షుడ్ బి కంటిన్యూ. ఎవరి గవర్నమెంట్ ఉందో డెవలప్మెంట్ షుడ్ నాట్ బి స్టాప్, కంటిన్యూ చేస్తూ ఉండాలి. భగవంతుని కోర్టు వెళ్ళినా డెఫినెట్గా అది కంటిన్యూ కావాలి. సౌత్ ఇండియాలో గొప్ప నగరంగా కరీంనగర్ నగరాన్ని మీ పక్క నేను ఎవరికి కించపడతలేడు.
పక్క జిల్లాలు చూడండి, హెడ్ క్వార్టర్లో మన జిల్లాలో హెడ్ క్వార్టర్ చూడండి, అద్భుతంగా తీర్చిదిద్దడం, ఇంకా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాం ప్రభుత్వం వచ్చినాక. సో ఎల్ఐసి ఇది కరీంనగర్ డెవలప్మెంట్, ఎందుకంటే ఇది అందరికీ మన భావి తరాని కోసము నగరం గొప్పగా ఉండాలి ఉద్దేశం పెట్టి ఈ ఎల్ఐసి ఏజెంట్ల గురించి నేను చాలా ఎక్కువ చెప్తే తక్కువ చెప్తే బెస్ట్. ఎందుకంటే మీరు చెప్తే ఇక్కడ వేదం, ఏ మనిషిని ఓడగొట్టాలన్నా గెలిపించినా మీ చేతుల్లో ఉంటుంది 100%. మీరు మంచి చెప్తే ప్రజలు ఓటేస్తారు, ఫలానా వ్యక్తికి ఓటేయమంటే ఫలానా వ్యక్తికే ఓటేస్తారు, ఫలానా వ్యక్తికి ఓటేయకుంటే మీరు పెద్దవాళ్ళు ఉంటుంది వాళ్ళు ఓటేసే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు ప్రత్యక్షంగా పరోక్షంగా నా ఎన్నికలకు సహకారం చేసినందుకు నిజంగా నీ మనస్ఫూర్తిగా మీకు శిరస్సు నమస్కారం. నా బాధ్యత నేను ఇప్పుడే మా రాయనకి వెళ్ళినా, నిజంగానే ఎల్ఐసి అంటేనే నాకు అది ఇంతవరకు ఒక పాలసీ లేదు. నేను ఒక పాలసీ అడిగిన ఏదో టెక్నిక్ పెట్టి రిజెక్ట్ అవుతున్నాను. పొలిటికల్ లీడర్ అంటుండ్రో ఏమంటారో మొత్తానికి అయితే ఏ పాలసీ అయితే రిజెక్ట్ అవుతుంది. నన్ను నాకు ఒక పాలసీ చేపట్టి ఆరోగ్యం కూడా ఏం ఇబ్బంది లేదు, పర్ఫెక్ట్ ఆరోగ్యం నేను మరి ఎందుకు రాజకీయ నాయకులకు పాలసీ ఇయ్యరా లేదా మరి అది ఇచ్చే పట్టు చేయమని చెప్పడం నేను అడుగుతున్నాను. సో ఇంకొకటి, ఆ రోజు కూడా ఏసీ తీసుకుంటే నా బాధ్యత చెప్పాను. ఈ బిల్డింగ్ వాస్తవంగా 4 గుంటల భూమిలో ఉండాలని చెప్పేసి ఈరోజు రంగినేలో మనం మీటింగ్ పెట్టుకుంటాను. కానీ మన బిల్డింగ్ కంప్లీట్ అయితే ఈ సమావేశం అక్కడే పెట్టుకున్నాం. కానీ మొత్తం కూడా అలాట్మెంట్ చేసి 460 గజాలు అలాట్మెంట్ చేసి బిల్డింగ్లో 10 లక్షలు మొత్తం నేను కట్టిస్తాను చెప్పినా కూడా ప్రభుత్వం ఆపేసింది. కొత్త ప్రభుత్వాలు రెండు చెప్పాలి, నాకు ఇది కొంచెం ఎలాంటి ఉంటుంది మైక్ మాట ఎలాంటి వస్తుంది, అది నాకు కామన్. అది నా సొంత భూమి ఇవ్వలేదు, నా సొంత ప్రాపర్టీ ఇవ్వలేదు. ఈ భూమి మీకు 465 గజాలు ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. కలెక్టర్ ఆర్డర్ ఉన్నది, భూమి లేఅవుట్ ఉన్నది. ఇది కొంతవరకు ఆపొచ్చు, కానీ ఎవరు క్యాన్సిల్ చేసి ధైర్యం చేయలేదు. కాబట్టి ఈ భూమి మీదే, దిస్ ల్యాండ్ ఎన్ని రోజులు ఆపకుండా రాజకీయ కక్ష కొన్ని రోజులు కావచ్చు. ఈ అలాట్మెంట్ గంగ కమలాకర్ ఇచ్చిన కొన్ని ఆపుతా అంటాడు. గంగ కమలాకర్ ఇచ్చినా రేపు నువ్వు ఒక గజాలు 100 గజాలు ఎక్కువ నీ పేరు పెట్టుకో, నా పేరు అవసరం లేదు, కానీ సంస్థను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పేసి నేను కోరుకున్నాను. కలెక్టర్ చెప్పాను, ఎవరిచ్చినా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో ఇంద్రామిల్లు ఇచ్చారు, మేము అది కూలగొట్టలే కదా, కంటిన్యూ చేశాం. అలాగే ప్రభుత్వం మీకు ఇచ్చిన కలెక్టర్ ఆర్డర్ ఇది వెనక్కి పోయే సమస్య ఉంటుంది. ఈ భూమి మీదే, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నేనే వస్తా, నేనే నుంచి ఆ భూమిని నిలబెట్టి దేవుడి తర్వాత వచ్చే ఒక 1-2 ఇయర్స్ తర్వాత నేను సమావేశం ఏర్పడించుకుంటే మీ సొంత భూమిలో ఇది 19లో ఉండే విధంగానే నేను ఆ సహాయం చేస్తాను. నా బాధ్యత తెలిసింది. ఇలాగే చాలా మంది కూడా ఇవ్వలేదు. కాబట్టి సో అందుకే మరొకసారి మీ సమావేశం రావాలని చెప్పేసి నేను రావడం జరిగింది. గౌరవ ఎల్ఐసి మెంబర్లందరికీ నా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతి ఒక్కరూ ఉండగా ఈ నగర యొక్క డెవలప్మెంట్లో భాగస్వామ్యం మీద గంగులకాయ వ్యక్తి ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక మాజీ మంత్రి కావచ్చు, ఏ రోజు మంత్రి ఉన్న అహంభావం లేదు, ఎమ్మెల్యేకు ఉన్న ప్రౌడ్ లేదు. మీరు వస్తే అదే గౌరవం ఉంటుంది. ఎందుకంటే పదవి వచ్చినా పైసలు వచ్చినా మనిషి మారద్దు, మనసు మారద్దు. మారడం అనుకో రాజకీయ పతనం స్టార్ట్. కాబట్టి ప్రేమ అనురాగం వంచాలి. కాబట్టి గంగులకాయ వ్యక్తి మీ ఎల్ఐసి మెంబర్ అనుకొని ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా నన్ను అప్రోచ్ కావచ్చు. ఐఎమ్ హియర్ టు రెడీ టు హెల్ప్ యూ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. మీతో ఉందామనుకున్నా కానీ నేను 4 days హైదరాబాద్ పోలేదు. హైదరాబాద్ నాకు ఇంపార్టెంట్ ఏంటంటే మార్నింగ్ ఉన్న మీటింగ్ వాళ్ళు ఈవినింగ్ పెట్టుకున్నా. బ్యాక్వర్డ్ క్లాస్ సంబంధించిన ఇష్యూ జరుగుతుంది. కాబట్టి మా బీఆర్ఎస్ పార్టీకి బ్యాక్వర్డ్ క్లాస్ రేవు శ్రీనివాసరావు ఇద్దరు చూసుకుంటారు. కాబట్టి ఆ ఇంపార్టెంట్ మీటింగ్కు మీరు పోవాల్సింది. కాబట్టి మీ అందరి అనుమతితోటి సెలవు ఇవ్వాలని చెప్పుకుంటూ జై తెలంగాణ.